డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అనంత విశ్వ సంపదని గృహములోకి ఆకర్షించడానికి కమలవాసిన్యే అంటాం లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కటాక్షం పొందడానికి ఒక చిన్న రెమెడీ ఉంది. కమలము అంటాము, తామర పువ్వు అంటాము, లోటస్. ఆ లోటస్ ఫ్లవర్ దగ్గర ఒక దీపం పెట్టి ఆరెల్స్ లోటస్ ఫోటో పెట్టి ఒక చిన్న సింపుల్ పరిహారం ఉంది. ఇది చేస్తే యూ విల్ సీ ద మనీ, యూ విల్ సీ ద వెల్త్, యూ విల్ సీ ద రిచెస్. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. వంశీ గారు, లక్ష్మీదేవి తిష్ట వేసుకుని మన ఇంట్లో కూర్చోవాలి, ఎప్పుడు డబ్బులు వస్తూ ఉండాలి అనేది అలాంటి వీడియోస్ మనం చాలా చేసాం గతంలో. చాలా మంది కూడా అది ఆచరించారు, చెప్పిన రెమెడీస్ పాటించారు. సో ఇంకా కొంతమంది అడుగుతున్నారు మన కామెంట్స్ లో, లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలగాలి అంటే ఇంకా ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఎల్లవేళలా కనక వర్షం కురిపించాలి మా ఇంట్లో అని అంటే టిప్స్? డెఫినెట్ గా దేర్ ఆర్ ఫ్యూ రెమెడీస్. ఈ రెమెడీ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇది యథావిధంగా ఆచరణలో పెడితే దే విల్ సీ మనీ అండి, దాట్స్ ఫర్ షూర్. అది కూడా స్టడీ ఫ్లో అవుతూనే ఉంటుంది. విల్ టాక్ ఎవ్రీ సింగిల్ పాయింట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః, ఓం రామ రాహువే నమః, ఓం రామ దత్తాత్రేయ నమః. ఇనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. ధనాన్ని ఆకర్షించే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలి, ఇంట్లో ఆమె ఉండాలి అంటే ఏమైనా రెమెడీ ఉందా? దేర్ ఆర్ లాట్ ఆఫ్ రెమెడీస్. సింపుల్ రెమెడీ ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతా ఉన్నా. పాయింట్ నెంబర్ 1, లక్ష్మీదేవిని కమలవాసిన్యే అంటారు. లక్ష్మీదేవి అలిగి సముద్రంలోకి వెళ్ళిపోయినాక మళ్ళీ లక్ష్మీదేవి కమలం నుండే ఆవిర్భవించింది. కాబట్టి కమల పువ్వు లక్ష్మీదేవికి చాలా ప్రీతి. ఓకే, కమలము అంటాము లేదా తామర పువ్వు అంటాము, ఇంగ్లీష్లో అయితే లోటస్ అంటాము. వీలైతే ఒక లోటస్ ఫ్లవర్ మనం సంపాదించాలి. కమల పువ్వు, తామర పువ్వు అది లక్ష్మీదేవికి ఆఫర్ చేయాలి. అది లేనప్పుడు ఏదో ఒక పువ్వు ఆఫర్ చేయాలి. అక్కడ ఒక చిన్న కమలము ఫోటో ఏదైనా అక్కడ పెట్టుకోవాలి, చిన్నది పటం దగ్గర పెట్టుకొని గీ ల్యాంప్ అంటాం, ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ విక్ ఉంటుంది కదా, ఒత్తుకి పచ్చకర్పూరం పొడి వేసి బీజమంత్ర అంటాం. అంటే బీజ్ అంటే ఏంటి? సీడు, విత్తనం. ఎంత పెద్ద మహావృక్షమైన ఒక చిన్న విత్తనంతోనే మొదలవుతుంది. మరి అంత పెద్ద డివైన్ గాడెస్ వెల్త్ లక్ష్మీదేవి కటాక్షం పొందాలన్నా చిన్న విత్తనమే, ఒక బీజమంత్ర ఉంది. ఆ దీపం జ్యోతి చూస్తూ, ఆ లక్ష్మీదేవి పటాన్ని కళ్ళుతో చూస్తూ, మన పైనుండి కనక వర్షం, ధనవర్షం కురుస్తుందని గ్రహిస్తూ, ఆ సీడ్, ఆ విత్తనం, ఆ బీజ మంత్రాన్ని 108 సార్లు నవ్వుతూ, స్మైల్ చేస్తూ, ఆల్రెడీ నేను కుబేరుణ్ణి, ధనవంతుడిని, ఐశ్వర్యవంతుడిని, లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందిన మానవ జన్మ పొంది ఉన్నాను, అలాంటి డివైన్ సోల్ నాది అని నమ్మి స్మైల్ చేస్తూ, ఆ కమలము చూస్తూ, ఆ కమలములో లక్ష్మీదేవి స్వరూపాన్ని చూడాలి. కమలాన్ని చూస్తూ ఆ కమలములో లక్ష్మీదేవి స్వరూపాన్ని చూసి ఒక బీజ మంత్రాన్ని స్లో, స్టడీ, కూల్గా, ఆరామ్సే 108 టైమ్స్ చాంటింగ్ చేయాలి. ఏంటది? శ్రీం. ఏంటమ్మా? శ్రీం. అంతే. శ్రీం 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 108 సార్లు లక్ష్మీదేవి పటం చూడాలి, ఆ కమలము చూడాలి, ఆ కమలములో లక్ష్మీదేవి స్వరూపాన్ని చూడాలి, ఆమె అనుగ్రహం నేను పొంది ఉన్నాను అన్న భావనతో 108 టైమ్స్ చాంటింగ్ చేస్తే వెల్త్ని చూస్తారు. పాయింట్ నెంబర్ 2, ఇది చేస్తూ కర్మయోగులుగా మన పని మనం చేయాలి. ఇంట్లో డోర్స్ క్లోజ్ చేసుకొని మేనిఫెస్టేషన్ చేసే రిజల్ట్ వస్తుందంటే రాదు. ఒక అడుగు మనం వేస్తే మిగతా 99 అడుగులు విశ్వమే నడిపిస్తుంది. ఎందుకంటే దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతాం మనం కుబేరుడైన రోజు ఆ ప్రాసెస్లో. కాబట్టి సొసైటీకే చాలా ఇవ్వబోతున్నాం. కాబట్టి ఆ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. యాక్షన్ ఓరియంటెడ్, ఇన్స్పైర్డ్ డివైన్ యాక్షన్ చేయాలి. వితౌట్ యాక్షన్ దెర్ ఇస్ నో మ్యాజిక్, దెర్ ఇస్ నో మేనిఫెస్టేషన్. పని చేయాలి. పాయింట్ నెంబర్ 3, డబ్బుని గౌరవించాలి, డబ్బుని ప్రేమించాలి.
అంటే డబ్బు నుండి గౌరవాన్ని మనం పొందాలి, డబ్బు నుండి ప్రేమను మనం పొందాలి. మనీ ఐ లవ్ యూ సో మచ్ డజంట్ వర్కౌట్. మనీ చెప్పాలి, అరే బేటా నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నీ దగ్గర రావడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి అమ్మవారు లక్ష్మీదేవి ఇష్టపడాలి. మరి లక్ష్మీదేవి చేత ఎన్నుకోబడాలి అంటే మన మైండ్ సెట్ ఎంత బాగుండాలి? ఎదుటివాడి సక్సెస్ని మనం ఆనందిస్తేనే మనకి సక్సెస్. ఎదుటివాడు సంపాదన చూసి మనం ఆనందిస్తేనే మనకి సంపాదన, సమృద్ధి, సంపూర్ణత్వం. మీ తోటికోడలు ఎవరో ఏదో ఫంక్షన్లో మంచిగా నగలేసుకొని వచ్చింది, వాళ్ళ హస్బెండ్కి 30,000 శాలరీ, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బంగారం అని మాట్లాడామా, ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్తుంది. ఆమెను చూడొద్దు, అందులో లక్ష్మీదేవి స్వరూపాన్ని చూడు, అందులో దుర్గమ్మ స్వరూపాన్ని చూడు, డివైన్ వెల్త్ని చూడు. నెగిటివ్గా ఎందుకు చూడాలి? ఇఫ్ యు సీ నెగిటివ్, ఆమెను నువ్వు తక్కువ చేయట్లే, ఆమెలో ఉన్న డివైన్ వెల్త్ లక్ష్మీ స్వరూపాన్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు అప్పుడు ఏమవుతుంది? అమ్మవారు లక్ష్మీదేవి ఇంటుండి బయటికి వెళ్తారు. కాబట్టి ఎదుటివాడి సక్సెస్ని మనం ఎంకరేజ్ చేయాలా, ఎదుటివాడి సక్సెస్ని మనం మన సక్సెస్గా భావించి హ్యాపీ ఫీల్ అవ్వాలా, కంగ్రాట్స్ చెప్పాలా. సో డబ్బుని ప్రేమించాలి, డబ్బుని గౌరవించాలి, డబ్బుని తెలిసి కానీ తెలియక కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు, చులకనగా చూడకూడదు, శరణాగతి వేడుకోవాలి, క్షమాభిక్ష కోరుకోవాలి. ఎందుకంటే ఎన్నో తప్పుడు మాటలు అని ఉంటాం. డబ్బుదే ముందులేరా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అని అంట. డబ్బుదేముందా? కృష్ణ కృష్ణ, డబ్బుదేముందా? ఈరోజు పిల్లలకి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, చదువుకుంటున్నామా కొంటున్నామా? కొంటున్నాం. పేరెంట్స్కి గుడ్ హెల్త్, డబ్బు. సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్. ఈ రోజుల్లో రెస్పెక్ట్ కూడా డబ్బే ఇస్తుంది. సో ధనం మూలం ఇదం జగత్, మనీ మేక్స్ మెనీ థింగ్స్. ధనంతో అన్నీ కొనలేమంటాం. నో, 99.99% ఆలోచిస్తే 100% మనీ గివ్స్ ఎవ్రీథింగ్ ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ ఇన్ ఎ రైట్ వే. కాబట్టి ఎదుటివాడి సక్సెస్లో మన సక్సెస్ని చూడాలి, ఎదుటివాడి ఆనందంలో మన ఆనందం చూడాలి. రెండోది, డబ్బు సంపాదించిన వెంటనే లాకర్లో పెట్టి కుక్కేస్తే డబ్బు నిలబడదు. మనీ అనేది ఎనర్జీ, కరెన్సీ ఈజ్ స్పిరిచువల్ ఎనర్జీ. ఎనర్జీ ఎప్పుడు మూవబుల్లే, ఒక దగ్గర స్టేబుల్గా ఉండదు, పరిణితి చెందుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో సంపాదించిన సంపాదనలో ఒక 10% తీసి ఒక 2% సెల్ఫ్ ఆత్మ కొరకు, ఒక 2% పితృదేవతలు, తల్లిదండ్రులు, ఇంటి పెద్దల కొరకు. మూడోది, జ్ఞాన సరస్వతులు, మన గురువులు, సనాతన ధర్మంలో కంటికి కనిపించిన భగవంతుడిగా భావిస్తాం. వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందడం కొరకు వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, వాళ్ళకు చేయూతనివ్వడం కొరకు. అప్పుడే వచ్చింది దక్షిణ అన్న భావన. 2% మూగజీవులకి, చారిటీస్కి. 5వది చారిటీస్, డొనేషన్స్, లేని వాళ్ళకి. సంపాదన మనకే కాదు, ఎప్పుడు నేను, నా ఫ్యామిలీ, నా పిల్లం, నా పిల్లలు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా అన్న పదం విశ్వానికి నచ్చదు, లక్ష్మీదేవికి నచ్చదు. అండ్ ధైర్యంగా ఉండాలి. ధైర్యం ఎక్కడుంటే, ఎక్కడ ప్రశాంతత ఉంటే, ఎక్కడ ప్రేమ ఉంటే, ఎక్కడ ఆప్యాయత అనురాగం ఉంటే, ఎక్కడ మంచి ఉంటే అక్కడ లక్ష్మీదేవి వచ్చి స్థిరంగా ఉంటుంది. ఇది రెమెడీ చేయండి, వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. అండ్ అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అండ్ నాకు మీరు ప్రామిస్ చేయాలి, వీడియో వాట్సాప్ స్టేటస్ పెట్టండి. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, ఓం శ్రీం శ్రీం అని టైప్ చేయండి, శ్రీం బ్రిజీ అని టైప్ చేయండి, 888 అని టైప్ చేయండి. ఇమ్మీడియట్గా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ సంపూర్ణంగా కలవాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి ప్రార్థిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. సైనింగ్ ఆఫ్, బ్యాక్ టు ద హోస్ట్. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. వండర్ఫుల్. చాలా గ్యాప్ వచ్చింది. నేను పర్సనల్ ఫ్యామిలీ స్టఫ్లో కాస్త ఆక్యుపై అయ్యి ఆల్మోస్ట్ కెమెరా ముందుకు వచ్చి 1 month అయింది. సో డిఫరెంట్ ప్రోగ్రామ్తో భగవంతుడు ఆశీర్వదించాడు, విశ్వం ఆజ్ఞాపించింది. 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్ అని ఒక అద్భుతమైన దైవ కార్యక్రమం. ఏంటమ్మా? 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్ అని అద్భుతమైన దైవ కార్యక్రమము, విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఆగస్టు 21వ తారీఖు లక్షవారం మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్స్లో ఉండబోతా ఉంది. ఈ 7 days క్లాసెస్కి ఎవరైతే అటెండ్ అవుతారో అది రికార్డింగ్ కూడా జరుగుతుంది. అటెండ్ అయిన వాళ్ళకి రికార్డింగ్ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతున్నాం. ఇది స్పెషల్ ప్రోగ్రామ్. ఇప్పటి వరకు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఇలాంటి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు కండక్ట్ చేయలేదు. విశ్వం ఆజ్ఞాపించింది, భగవంతుడు ఆశీర్వదించాడు, నవగ్రహాలు అనుకూలించే 7 gates 7 ద్వారాలు టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్.
అనంత విశ్వ సంపదని గృహములోకి ప్రేమతో గౌరవంగా శిరస్సు వంచి ఆకర్షించడానికి తల వెంట్రుక నుండి కాళ్ళ గోరు వరకు ఏమేమి సాధనాస్ ఉన్నాయో అన్ని సీక్రెట్స్ ఓపెన్ చేయబోతా ఉన్నా. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మేనిఫెస్టేషన్, ముద్రాస్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, న్యూమరాలజీ, వాస్తు, ఆస్ట్రాలజీ మూడింటిని మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేసి కని విని ఎరుగని నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని భగవంతుడి యొక్క అనుగ్రహంతో తెలుగు ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాము ఉన్నత శిఖరాల వైపు నడిపించడం కొరకు. అండ్ ఇంకొకటి నేను ఒక్క నుంచి ఇంఫోటిక్ కేసులో చెప్తా ఉన్నా, సంపూర్ణ ఇంటి పెద్దల ఆశీర్వాదాలు ఉంటేనే ఈ ప్రోగ్రాంలోకి ఒక స్లాట్ కన్ఫర్మ్ అవుతుంది. ఏదో వీడియో చూసాము, కాల్ చేసేసాము, అటెండ్ అయిపోతామంటే నో. మనం అటెండ్ అవ్వాలి అనుకుంటే దైవ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేము. దైవమే మనల్ని చూస్ చేసుకుంటే, విశ్వమే మనల్ని చూస్ చేసుకుంటే ఈ ప్రోగ్రాంలో మనకు ఒక స్కోప్ దొరుకుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు మీ గృహంలోకి ఆకర్షించాలి అనుకుంటే ఈ దైవ కార్యక్రమము మీ కొరకే. మీతో 7 days జర్నీ చేయడానికి వైబ్రెంట్ శ్రీ వంశీ గారికి ఒక అవకాశం దొరుకుతుంది. నాతో 7 days జర్నీ చేయడానికి మీకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. కలిసి అహం బ్రహ్మాస్మి అన్న మూమెంట్ని, రెవల్యూషన్ని, విప్లవాన్ని మొదలు పెడదాం. ప్రపంచానికి అహం బ్రహ్మాస్మి అంటే ఏంటో చాటి చెప్దాం. ఇండియన్ కంట్రీకి, భారతదేశానికి బిగ్గెస్ట్ ట్యాక్స్ పేయర్స్గా ఒక చరిత్రని క్రియేట్ చేయబోతా ఉన్నాం. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, సైనింగ్ ఆఫ్. జై సనాతన్ ధర్మం, అహం బ్రహ్మాస్మి. బ్యాక్ టు ద హోస్ట్. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, 7 gates ఓపెన్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. ఆగస్ట్ 21 నుంచి వరుసగా 7 రోజులు జరగబోయే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే గురు. నమస్కారం. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.